అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా మీరు? అసలు చిన్న వ్యాపారం చేసుకుంటారండి ఇంటి దగ్గరే. ఏంటమ్మా మీ ప్రాంతానికి వరద వచ్చిందా? మా ప్రాంతానికి ముందే వచ్చిందండి. మాకు అందరి మీద బుడవేరు దగ్గర కదండి, బాగా వరద వచ్చేసి పొయ్యి మీద కూర పెట్టానండి, వరద వచ్చి పొయ్యి మీద దాకా కూడా తీసుకెళ్ళిపోయింది. ఆ రోజు గ్యాస్ అయిపోయింది సండే. అయితే అంత ముందే వర్షం నీళ్ళు వచ్చినాయి. సండే కదా అని గ్యాస్ అయిపోయిందని పొయ్యి మీద పెట్టేటడికి దాకతాను కొట్టుకుపోయింది. కట్టుకున్న బట్టలతోని పైకాటి వెళ్ళిపోయామండి. కొట్లో సామాన్లు, ఇంట్లోనూ బట్టలు ఏమీ లేవండి, అన్నీ కొట్టుకుపోయి చాలా నష్టపోయామండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఎలా అనిపిస్తుంది దీన్ని? ఈ అమౌంట్ మీకు ఎంతవరకు తోడ్పాటునిస్తుంది? ఎంతవరకు అంటే సాయం ఇస్తారుగా, కొత్త ఒడ్డుగా వెళ్తాం, కొత్త పోనీ కొట్లో సామాన్లు కానీ ఇంట్లో కానీ అన్నీ పోని అన్నీ కొనుక్కుంటాం. మళ్ళీ టీవీ పోయిందండి, మోటార్ పోయింది, మరి ఆయన బైక్ పోయింది. బైక్ కూడా 3,000 ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. బైక్ ఏమన్నా రిపేర్స్ వచ్చినా క్లెయిమ్స్ అవ్వకపోయినా సరే మోటార్ వెహికల్ ఉంటే మీకు అన్ని పర్ఫెక్ట్ కాగితాలు ఉంటే 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూడా చెప్పారు. మంచిదేనండి. అయితే ఫ్రిడ్జ్ కూడా పోయిందండి. వ్యాపారం చేస్తాక ఇప్పుడు ఏమీ లేదండి. ఆయన అందరికీ నీళ్ళు పోనియ్యి, మాకు బాగా లాస్ట్. నేను మొన్నే వచ్చామండి, పల్లంగా ఉన్నాం కానీ మొన్నే వచ్చాం. 3 రోజులు అయిందండి వచ్చి. వ్యాపారం చేసుకుంటారు. ఆయన చాలా దయచేసి 25,000 అందిస్తే మేము కొత్త పైకి ఇస్తాం. ఈ వరద ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ఆదుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? చాలా బాగా ఆదుకున్నారండి. వండుకుంటాక లేవు, సామాన్లు ములిగిపోని. కొంచెం మంది అయితే గిన్నెలు అవి తీసుకెళ్ళారు. ఇప్పుడు డాబాలు ఉన్నామని అనుకోరు, గిన్నెలు అవి తీసుకెళ్ళారు. మేమేం తీసుకెళ్తాక అవకాశం లేదు. ఈ చివరి వాళ్ళు వేడి వేడి కుడ్డు, పాలు, మంచినీళ్ళు, బిస్కట్లు, కొవ్వొత్తులు, కరెంట్ కూడా లేదండి. చివరి పాములండి. ఈ చివరి వస్తాకి ఏదైనా తీసుకెళ్తాకి పాములు. చాలా ఇబ్బంది పడ్డాం. చాలా ఆదుకున్నారు ఆయన. చాలా సంతోషం చంద్రబాబు గారు. ఎన్ని రోజులు ఉంది మీకు వరద? మీ ఇంటి ఎన్ని రోజులు మునిగిపోయింది? నీళ్ళు ఎన్ని రోజులు ఉన్నాయి? మాది మాత్రం 10 రోజులు ఉంది. ఆదివారం వచ్చిందండి, మళ్ళీ ఆదివారం వరకు ఉందండి ఇక్కడ. ఆదివారం అంటే మళ్ళీ ఆ బురద అదే అంతా తోసుకుని ఈ సామాన్లు అవి పాడేసి, ఇంకా ట్రాక్టర్ లారీ వస్తాకేమో దారి లేదండి, ప్లేస్ లేదు. ఇంక మేమే జాయిగా చేసుకున్నామండి. శుభ్రం చేసుకుని నిన్న ఇయ్యాలేనండి కొత్త కొట్టు తీర్తకలేదండి, అన్నీ కొట్టుకుపోయి. ఇప్పుడు ఆయన ఏమైనా సహాయం చేస్తే మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ అన్నీ కొనుక్కుంటాం. ఫ్రిడ్జ్ కూడా బాగా చేయించుకోవాలండి. మోటార్ లేదు, బైక్ లేదు. అంటే ఆయన కూడా చాలా బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పేసి. రాలేదండి, మరి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఎప్పుడో 20 ఏళ్ళ కింద వచ్చిందండి. అప్పుడు ఏదో 2,000 ఇచ్చారు, 2 రోజుల్లో దులిపేసుకున్నారు, అయిపోయింది. 2,000 ఇచ్చారు, ఇప్పుడు 25,000 ఇస్తున్నారు. 25,000 ఇస్తున్నారు. చాలా సంతోషం అండి. రెట్టింపు కదా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఉండవలసిందే పదవులను. ఆయన ఉంటేనే మాలాటోళ్ళకి మంచి జరుగుతుంది. మా చిన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం అండి. మేము రాజమండ్రి అండి మాది. చిన్నప్పటి నుంచే తెలుగుదేశమే. తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా అదే తెలుగుదేశానికే వేస్తానండి ఎప్పుడు కూడా ఓటు. ఆయన అంటే మాకు చాలా అభిమానం అండి. అంటే ఇప్పుడు వరద ఉన్న ప్రాంతాల్లో ప్రజల్ని ఆదుకోలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా విపరీతమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎట్లైన వాళ్ళు ఎన్నో మంది అంటారండి. అవన్నీ కదా, ఇప్పుడు పాలు తీసుకుని తాగాము, టిఫిన్లు తిన్నాము, మాకు ఎక్కువై కుక్కలకి నక్కలకి ఒకరికొకరు పంచుకున్నాము ఎక్కువై. మేమిద్దరం అండి 4 పొట్లాలు ఇచ్చేవారు, 2 పొట్లాలు తినేవాళ్ళు, 2 పొట్లాలు ఎవరికైనా ఇచ్చేవాళ్ళు, కుక్కలకి వేసేవాళ్ళు. పెట్టలేదండి, మనం తినలేదంటే ఎంతవరకు న్యాయమండి? అది గెట్లైన వాళ్ళు ఎంతో మంది అంటారు. అవన్నీ ఇది కాదు. అందరూ కూడా చాలా బాగా చేశారండి ఈ సంవత్సరం. ఈసారి వరదల్లో చంద్రబాబు నాయుడు అందరికీ కూడా బాగా అందించారు. ఏదో లోటు లేకుండా అందించారు. మేము వరద కదా, మేము ఇబ్బంది పడిపోతున్నాము ఎలాగా అనుకుంటాక లేకుండా అన్నీ అందించారండి సహాయం. గిట్లైన వాళ్ళు ఎంతో మంది అంటారండి, అవన్నీ పట్టించుకుంటే ఎలాగ. ఆయన ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు ఆయన ఇంటిని కూడా వదిలేసి విజయవాడ బస్సులో ఉండి పరిపాలన చేయడం అసలు ఎలా అనిపించింది? చాలా గొప్పదనం అండి. ఆయన ఒక ముఖ్యమంత్రి మాతో పాటు బురదలో తిరుగుతున్నారంటే గొప్పగా. ఎవరో కారులో దగ్గర తాటాలు చెప్తారు, ఇలా చెప్తూ కాకుండా ఆయన మాతో పాటు ప్రయాణించాడు బురదలోను. చాలా మంచిదండి ఆయన వస్తాం కూడా. ఈ వరదలకు ఆయన వస్తాం చాలా మేలు జరిగినట్టండి మాకు. ముందు ధైర్యం జరిగింది. ముందు ప్రభుత్వం మొత్తం ఎలాగుంటున్నా ముందు ఉంటేనే ఇది వచ్చిన వల్ల మాకు ధైర్యం వచ్చింది. ఈ వరదలకు ఈయన ఆదుకుంటాడు. ఈయన ఫస్ట్ నుంచి మాకు తెలిసిన చిన్నప్పటి నుంచి మాకు తెలుగుదేశమేనండి. అసలు అక్కడున్న రాజమండ్రిలో ఉన్న ఇక్కడున్న తెలుగుదేశమే. ఈయన ప్రభుత్వమే రావాలని కోరుకున్నాం, అలాగే వచ్చిందండి. సంతోషం మాకు. ఈయనే ఉండాలి 10 కాలాల పాటు. పాలన బాగుందా మీకు? పాలన బాగానే ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి చంద్రబాబు నాయుడు పాలన
మాకు అన్నీ బాగా చేస్తారండి. పల్లెటూరులో లోన్లు ఇస్తాం ఏంటండి, ఇంటికి లోన్లు ఇస్తాం ఏంటండి, లేని వాళ్ళ సహాయం ఏంటండి, పిల్లలకి బాగా అన్నీ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి తెలుసండి. ఈయన అప్పటి నుంచి చంద్రబాబు తెలుగుదేశమే మేము. నేను ఇక్కడికి వచ్చాక కూడా తెలుగుదేశంలోనే మాట్లాడతాను.